ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం బైపాస్ ప్రజలకు అందించాము. మా మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ప్రజలకి నేను తెలియజేస్తూ మరోసారి రైతులకి, కాంట్రాక్టర్కి, జగన్మోహన్ రెడ్డికి, మోడీ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా మన తరఫున, మన ఆదం తరఫున ప్రజలకి ఇది అంకితం ఇస్తా ఉన్నాము. ప్రజలకి మా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా అయితేనేమి, మా పార్టీ కార్యకర్తల నాయకులు అయితేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మా మహిళా సోదరులు అయితేనేమి, అందరూ అభిమానులు కూడా ఇక్కడ వచ్చి దీంట్లో పాల్పంచుకున్నది కూడా ముఖ్యంగా మీడియా లేనిది ఎవరికి ఏది కూడా విషయాలు తెలిసే పరిస్థితి లేదు. ఏదున్నా మీ సహకారం ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మంచికి సహకారం ఇవ్వండి. ఏదున్నా కూడా మీ అందరికి కూడా ఇలాంటి ఆటంకాలు అనేది కూడా ఆలోచించుకోవద్దండి. ఏదున్నా మీరు చేసేది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి, 10 మందికి తెలియజేస్తారు కాబట్టి, మీకు ప్రత్యేకంగా మీకు కూడా నా తరఫున, నా పార్టీ తరఫున, అందరి తరఫున ఏ విధంగా కూడా తప్పు చేసే పరిస్థితి ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతాం. ఏదన్నా ఇంత త్వరితగతిని ఇచ్చినట్టు కూడా సంతోషపడాల. ఈ ప్రెజర్కి, ఈ 2 ఆటంకాలకి ఆయన ఎలాంటి మెడుకు లేకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకి ఈ బైపాస్ రచించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా స్టార్ట్ చేసింది మనమే ఆ రోజు తర్వాత కూడా ఈరోజు కూడా మనం వచ్చి బైపాస్ చూసి సంతోషపడతామనేది మనమే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడితో కదిలించి లెవెల్లో ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేట్టు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్